రోడ్డు లేక నరకం అనుభవిస్తున్న కొండ శిఖర గ్రామాల ప్రజలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున వినూత్నంగా తమ నిరసన గళాన్ని వినిపించారు. అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న 4 మారుమూల గ్రామాలకు చెందిన దాదాపు 400 గిరిజన కుటుంబాలు ఎంతో కాలంగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎలాంటి స్పందన రాకపోవడంతో గ్రామస్తులందరూ కలిసి సొంత డబ్బులతో చందాలు వేసుకుని కచ్చా రోడ్డు నిర్మించుకున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో వారి కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. అనారోగ్యంతో బాధపడే తీవ్రమైన రోగులను ఆసుపత్రికి తరలించాలన్నా, గర్భిణీ స్త్రీలను అత్యవసరంగా హాస్పిటల్స్ కి తీసుకెళ్లాలన్నా నేటికి డోలీ మూతలే వారికి గతిగా మారాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆదివాసీలు తమ నిరసనకు ప్రతీకగా అర్ధనగ్నంగా డోలీలను భుజాన వేసుకుని ఏకంగా 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి తమ దుర్భర బతుకులకు శాశ్వత పరిష్కారంగా సరైన రహదారి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జగ్గారావు సార్, ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా ఈ డోల్మూత అనేది నిర్వహించడం జరిగింది సార్. కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ మాకు రోడ్లు లేవు సార్. రైస్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలన్నా 20 కిలోమీటర్లు వెళ్ళాలి, ఓట్లు వేయడానికి కూడా ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలి సార్. కోట్లు ఖర్చు పెడుతున్నా రోడ్లు లేవు. డెలివరీ సమయంలో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇక డోలు చూస్తే మీకు తెలిసిపోతుంది సార్. సార్ వెంటనే ఇక రోడ్డు పనులు ప్రారంభించాలని, ఇక జాజుల బంద, పితృగడ్డ, నీలబంద, పెద్దగరువు గ్రామాలకి వెంటనే రోడ్డు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కళ్యాణ్ సార్కి కోరుకుంటున్నాం సార్. ఈ డోలుమూతలు ఆగాలంటే కేవలం మీ వల్లే అవుతుంది సార్. ప్రభుత్వం ఇక డోలుమూతలు చూసి రోడ్డు వెంటనే మంజూరు చేయాలని, ఇక ఆగిపోయిన రోడ్లు వెంటనే సగం చేసిన రోడ్లు వెంటనే ప్రారంభించాలని ఇక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సంబరాలు ఈరోజు ప్రభుత్వాలు సాగిస్తున్నాయి. మేము ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈరోజు 5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈరోజు పిత్రిగడ్డ, జాజులబంద, నీలబంద, పెదగరువు ఈ గ్రామాల్లో పీవీటీజీ ఆదివాసీ కోంది గిరిజనులు కొండ శిఖరం మీద జీవిస్తున్నారు. వీరికి 2024 నుండి ఇప్పుడు వరకు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెడుతున్నారు. కానీ ఖర్చు పెట్టిన నీళ్ళు రోడ్లు వేస్తున్నారు. రోడ్లు అయిపోయిన వర్షాలు వచ్చిన వెంటనే అవన్నీ కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల హాస్పిటల్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు, రేషన్ డిపోకి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు, ఓటు వేయాలంటే 20 కిలోమీటర్లు. ప్రభుత్వాలు మారినా ఈరోజు బతుకులు మారలేదు అని చెప్పడం కోసమే ఈ యొక్క యాత్ర నిర్వహిస్తున్నాం. మొన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఒక నియోజకవర్గం 4 పర్యటన కార్యక్రమంలో మేమందరం వెళ్ళి డోలీలు కట్టుకొని ఎమ్మెల్యే గారు 4,10,00,000 రూపాయలు నిధులు ఇచ్చారు. మీరే శంకుస్థాపన చేశారు. రోడ్లు వేసి తవ్వేసి వదిలేసి కోట్ల రూపాయలు నిధులు మార్చారు. కానీ రోడ్లు ఆగిపోయాయి. రోడ్లు ప్రారంభించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసాం. జిల్లా పరిషత్ పాలకవర్గ సమావేశాల్లో కూడా విజ్ఞప్తి చేసాం. ఏం చేసినా సరే ఈ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు 5 కిలోమీటర్లు డోలి యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్ లేదు. 2 మంచినీళ్ళు తాగాలన్నా అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అందుకోసం అని చెప్పి ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా పండగలు చేయడం కాదు, వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిశీలించేసి 4 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసి రోడ్లు వేసి మధ్యలో వదిలేశారు. వాటిని పనులు ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.